అది కాదు సార్, ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు సార్ ఏమనుకుంటే ఒక సంఘం ఎగ్జాంపుల్ తీసుకోండి. 15 లక్షల బ్యాంకు లోన్ ఇచ్చిన ఒక సంఘానికి మీరు చెప్పిన అభియోగం ప్రకారం ఎరిసామి అనే అతను ఒక 6 కంతులు వాడుకున్నాడు. అంటే ఈ కంతుకి 50,000 3 లక్షలు అవుతుంది. 12 లక్షలైనా కంతు స్టార్ట్ చేసుకోవాలి కదా. ఆ 3 లక్షలు మీరు హోల్డ్లో పెట్టుకోండి, కేసు ఫైల్ చేయండి. ఇప్పుడు ఇంకో విషయం చేసినా మీరు కంతులు కట్టకపోతే ఇది మొండి పక్క అవుతుంది. ఆ మెంబర్స్కి ఎవరికి లోన్ రాదు మళ్ళీ ఫ్యూచర్. మా టీవీ రిపోర్టర్లు ఇంకా ఎన్నికి వస్తే ఇంకా బాగుంటుంది. నేను పోతే కానీ వారు పోయి నా భార్య పేరు ప్రాజెక్ట్ ప్రాసెస్ లో ఉంది. ఎందుకు రాదందరూ చేసుకుంటున్నారు? రూపాయి కూడా ఆడుకోవాలి. మీకు 20 లక్షలు 30 లక్షలు 73 లక్షలు మొత్తం 73 లక్షలు తెలుసా మీకు? ఇంతవరకు అయితే వాడిని ఒక్కరు పట్టుకోలేదు కదా సార్, వాడు ఇంత చేసినాడు కదా. మీరు ఫోటో తీసుకోండి, నువ్వు తీసుకో, ఇక్కడ మట్లా పెట్టుకో, అంతా ఫోటో ఉంది. మేము కంప్లైంట్ ఇచ్చినట్టు తీసుకో. అట్లా ఉన్నాడమ్మా. కెనరా బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను జాయిన్ అయ్యి ఒక 40 రోజులు అయింది బ్యాంకులో. మల్లికార్జునపల్లి అనే ఒక విలేజ్ నుంచి కొన్ని అభియోగాలు వస్తున్నాయి. అక్కడ యానిమేటర్గా లక్ష్మీ నరసింహ భర్త ఎరిస్వామి మెంబర్స్ నుంచి కంతులు కలెక్ట్ చేసి బ్యాంకుకు కట్టలేదని అభియోగాలు ఉన్నాయి. వాళ్ళు రాతపూర్వకంగా రాసిస్తే బ్యాంకుకి మేము బ్యాంక్ సైడ్ నుంచి ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి వాళ్ళకు న్యాయం చేస్తాం అని తెలియజేస్తున్నాం. బ్యాంక్ తరఫున ఏమీ రాలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి రాతపూర్వకంగా ఇస్తే మేము ఎంక్వైరీ చేయిస్తాము. ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ కూడా చెల్లుతాం. నిజంగా ఫ్రాడ్ జరిగింటే బ్యాంక్ సైడ్ తెలియదు అమౌంట్. విషయం ఏంటంటే అక్కడున్న యానిమేటర్కి నెల కంతులు సభ్యురాలు వాళ్ళకి ఇచ్చారంట. ఆ కంతులు బ్యాంక్కి అయితే రాలేదు. మామూలుగా అయితే మేము రికవరీ కోసం వెళ్ళినప్పుడు అలా చెప్పారు మాకైతే మెంబర్స్ అందరూ కూడా. బ్యాంకు రికవరీ రాకపోతే అది మొండిబాగా అవుతుంది. రేపు పొద్దున్న ప్రజలే ఇబ్బంది పడతారు. అది కూడా తెలియజేస్తున్నాం మీడియా తరఫున. సార్ ఇంకొకటి వెలుగు ఆఫీసు యానిమేటర్ అండి. అది కూడా యానిమేటర్ భర్త. బ్యాంకుకు ఎరిస్వామికి ఎటువంటి సంబంధము లేదు.